కాదు, అక్రమార్జునుడు. అవునా కాదా? అతను డబ్బుల మీద డబ్బులు మీ ఇంటికి పంపిస్తున్నాడా తమ్ముళ్ళు? డబ్బులే డబ్బులంట. కాదు, దెబ్బలే దెబ్బలు, దెబ్బ మీద దెబ్బ. నేను అడుగుతున్నా, ఆయన మీ అకౌంట్లన్నీ ఫుల్ అయిపోయినాయంట. డబ్బుల వరద వచ్చింది మీ ఇంట్లోకి. వచ్చిందా వరద? అందరి దగ్గర డబ్బులున్నాయా మీ ఇంట్లో? నేను ఒకటే చెప్తున్నా, ప్రతి ఒక్కరూ 5 సంవత్సరాల్లో ఎంత నష్టపోయారంటే తిరిగి కోలుకోలేనంత నష్టపోయారు. ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది ఎంత తమ్ముళ్ళు? ఎంత? 100 రూపాయలు. అవునా కదమ్మా చెల్లెమ్మ చెప్పండి? ఇచ్చేది 10 రూపాయలు, దోచుకున్నది గట్టిగా చెప్పాలి. దోచుకున్నది చేయి చూపేయండి. అది ఎట్లా అని మీరు ఆలోచిస్తే 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు. పెంచాడా లేదా? పెంచాడా లేదా? 200 బిల్లు ఎంత అయింది? 1000 రూపాయలు అయిందా లేదా? అంటే 64,000 కోట్ల రూపాయలు ఒక కరెంటు ఛార్జీలో పెంచాడు. పెంచాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మద్యం, పాపం మా తమ్ముళ్ళ మందుబాబులు ఇక్కడ కూడా ఉంటారు. రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోలేకపోతే ఉండలేరు. అలవాటైపోయారు. మీ యొక్క బలహీనతను ఆసరాగా తీసుకుని ప్రైవేట్ బ్యాండ్లు పెట్టాడు. ఒకప్పుడు 60 రూపాయలు క్వార్టర్ బాటిల్, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు? ఎంత? 200. అవునా కాదా? రోజుకు ఒక క్వార్టరు. మామూలుగా అయితే నెలకు 30 క్వార్టర్లు. క్వార్టర్లో 150 రూపాయలు జగన్మోహన్ రెడ్డికి కమిషను. అంటే మీరు తాగే తాగుళ్ళలో 4,500 రూపాయలు నెలకు జగన్ జలగా పీల్చేస్తా ఉంది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా అవునా కాదా? 12 నెలలు 4,500, 12,000 వేసుకుంటే 12 నెలలు వేసుకుంటే 54,000 రూపాయలు ఒక్క నెలకు మా తమ్ముళ్ళ దగ్గర, మందుబాబుల దగ్గర ఈ జగన్ బాబు దోచేస్తున్నాడు. తమ్ముళ్ళు జలగమారిగా. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే చేలు పైకెత్తండి. ఇది న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమాని మిమ్మల్ని అడుగుతున్నా. ఏం చేయాలి మనం ఇప్పుడు? ఇతన్ని ఉతికి ఆరేయాలా లేదా? సిద్ధంగా ఉన్నారా లేదా? ఏమమ్మా మీ మగవాళ్ళందరూ కూడా తాగి బలహీనం అయిపోయారా లేదమ్మా? అనారోగ్యం అయ్యారా లేదా? 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇంకా చనిపోతున్నారు, చస్తూనే ఉన్నారు. ఈ జలగ మాత్రం మన రక్తాన్ని తాగతానే ఉంది. ఎవరైనా 2 క్వార్టర్లు వేసుకుంటే రోజుకి ఎంత అవుతుందంటే 1,10,000 రూపాయలు అయిపోతుంది. నేను ఒకటే చెప్తున్నా, ఈ లెక్కలు మీరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది కాకుండా ఇంటి పన్ను, చెత్త పన్ను, ఆర్టీసీ రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పెరుగుంటే చేతుల పైకెత్తండి. ఇవన్నీ మీ అకౌంట్ ఖాళీ అయిపోయిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే అన్న ఇచ్చేది 10, దోచేది 100.